ఈరోజు మనకి సెంటరింగ్ కేర్ వచ్చింది. ఇక్కడ నుంచి కొవ్వూరు అవతలకి వెళ్ళాలి. టైం 3:30 అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు బయలుదేరాం. ఆడికి వెళ్ళిన తర్వాత చూడాలి లోడ్ ఎంత ఉంది ఏంటి అనేది. మనకే తెలియదు ఎంత లోడ్ ఉందో. మనకి వెళ్ళి వస్తానికి సరిపోయేటట్టు ఇక్కడే వెలువని బంకులు ఆయిల్ కొట్టించేద్దాం. ఆయిల్ కొట్టించేసాం. ఇప్పుడు మధ్యదారిలో మనం ఇక్కడ ఎదర గ్రీజు గాలి పట్టించాలి. మొన్న ఎప్పుడో ధాన్యం తోలకాలకు ముందు పట్టించాను గాలిని గ్రీజు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ పట్టించలేదు. మెయిన్ ఖాళీ లేదు అసలు. ఉంటాయి ఖాళీ లేకుండా ఉన్నాయి, లేదంటే 4 రోజుల వరకు సెలవు. నెల రోజుల నుంచి ఫుల్ లోడ్ మీద తిరుగుతుంది. కానీ 4 రోజుల క్రితం పట్టించిన గాలి ఎంత ఉందో ఇప్పుడు అంత ఉందా. ఎండలో తిరిగినా అంత లోడ్ వేసి తిరిగినా కానీ అసలు ఏం తాగలేదు. వెనకాల 120 పట్టించాను అలాగే ఉంది. ఎదర 90 పట్టించాను అలాగే ఉంది. గాలి పట్టించడం అయిపోయింది. గ్రీజ్ కొట్టేస్తున్నప్పుడు గ్రీజ్ కొట్టించాం, గాలి కూడా పట్టించాం. గాలి ఏం పట్టించలేదు, ఉన్నదే సరిపోయింది మనకు అలాగా. ఇంకా కొవ్వూరు దాకా ఎక్కడ ఆగక్కర్లేదు. గ్రీజ్ కొట్టించినప్పుడు ఏంటంటే అన్ని పిన్లకి కొడుతున్నాడు లేదో చూసుకోవాలి. ఏదో మూల పిన్ను వదిలేసినా అది ఇంకా పర్రం అంటూనే ఉంటుంది. ఇప్పుడు వెనకాల కొట్టి ఎదర కొట్టలేదు అయిపోయింది అన్నాడు. చూసుకోకపోతే అది అలా వదిలేదు, ఇంకా సౌండ్ వస్తూనే ఉంది. ఫ్లైఓవర్ అవతలు కనిపించేది అంతా రాజమండ్రి. అవతలేదు కొవ్వూరు రోడ్డు. ఇది రాజమండ్రి వెళ్ళాలంటే కొవ్వూరు బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాలి. ఇదిలా స్ట్రైట్ పట్టిసీమ పోలవరం ఇంకా అలా వెళ్తుంది ఈ రోడ్డు. వాతావరణం మాత్రం సెకండ్లో మారిపోతుంది. కింద మాత్రం ఎండ చింపేయింది, ఇప్పుడేమో ముబ్బడైంది. ఇప్పుడు వర్షం కొట్టినా మనకు పోయేదేమీ లేదు, పచ్చి సొరుకు కాదు కాబట్టి. కాకపోతే టైం వేస్ట్ అయిపోద్ది, చీకటి దాకా చేసుకోవాలి. ఇప్పుడే కొవ్వూరు వచ్చాం. ఇలా వెళ్తే ఊళ్ళోకి వెళ్తుంది, ఇలా స్ట్రైట్ వెళ్తే పట్టిసీమ పోలవరం. ఇంకా ఇక్కడి నుంచి మనం ఇంకో 10 కిలోమీటర్లు వెళ్ళాలి మన లోడింగ్ పాయింట్కి. సేటర్డే ఇలాగ ఉంది. డెస్టినేషన్కి వచ్చేసాం. లోడింగ్ మొదలెట్టారు మన వాళ్ళు. మొత్తం వాతావరణం మారిపోయింది, తుక్కిన బాధేద్ది. ఇంకా మన వాళ్ళు ఇంకా సగం కూడా లోడ్ చేయలేదు. మన బండి మొత్తం రోజు చేసాం సెంటరింగ్ లోడ్. మళ్ళీ 6 నెలల తర్వాత ఇప్పుడు చేస్తున్నాం. వర్షం మొదలైంది. మన వాళ్ళు వర్షంలో కూడా పని ఆపుతలేదు, గొడుగు వేసుకుని మరి చేసేస్తున్నాం. లోడింగ్ అయినప్పటికీ 10:07 ఇప్పుడు బయలుదేరుతున్నాం. మరి ఇంకా అక్కడ ఎన్నింటికి అవుతుందో ఏంటో తెలీదు. మనం ఇప్పుడు బల్లిపాడు రోడ్లోకి వెళ్ళాలి, ఎర్రనీలగుంట. అక్కడ అన్లోడ్ చేయాలి. గోదావరి ఎక్కాం. ఇంకా డైరెక్ట్గా మనం అన్లోడ్ పాయింట్కి వెళ్ళేంత వరకు ఎక్కడ ఆగక్కర్లేదు, హైట్కి కొట్టేయడమే. ఎనిమిది పావు కల్లా వచ్చాం మనం అక్కడ అన్లోడ్ పాయింట్కి. ఇక్కడ ఎర్రనీలగుంటలో దుర్గమ్మ గుడికి కడుతున్నారంట. ఆ గుడికి సెంటరింగ్ మాట ఇదంతా. అరగంటలో దింపేస్తాం. ఎక్కడితో సెలవు.